రూపారెడ్డి హత్యను నిరసిస్తూ నల్గొండలో డీవైఎఫ్ఐ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఆమె మరణం సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందని డీవైఎఫ్ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. రూపారెడ్డి విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేసిన విద్యావేత్త అని, ఆమె మరణం సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని డీవైఎఫ్ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, మత్తు పదార్థాలు, ఇతర చెడు వ్యసనాల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత పెంపొందించేలా పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు మంచి ఆలోచన విధానం, సామాజిక బాధ్యతను నేర్పించారు. ఒక విద్యావేత్తను కోల్పోవడం సమాజానికి తీరని లోటని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం దృష్టి పెట్టాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో వచ్చే మార్పులను గుర్తించి సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు సమిష్టిగా కృషి చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు చెడు వ్యసనాలపై సమాజం మొత్తం ఐక్యంగా పోరాడాలని మహేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు కట్ట ప్రభాత్, నల్గొండ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పాలాది కార్తిక్, గుండాల నరేష్, నాయకులు కార్లపూడి రాము, మాదాసు రావణ్, యువరాజ్, వేణుచారి, శ్రీకాంత్, కిరణ్, నాగేష్, కుమార్, రఘు, అనిల్, యశ్వంత్, గిరి, శ్రవణ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం. ఎందుకంటే నాగార్జున పాఠశాల కరస్పాండెంట్ రూపారెడ్డి టీచర్ని విద్యార్థులే హత్య చేయడం అనేది ఈరోజు చూసినట్టయితే ఈ సమాజం పట్ల కూడా ఒక ఆందోళనకరంగా కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే చదువు చెప్తున్న మన ఉపాధ్యాయురాలనే అందులో చదువుకునే పిల్లలే హత్య చేయడం అనేది ఒక మనంతా కూడా ఆందోళన కనిపిస్తుంది. ఈ సమాజంలో ఈరోజు చూసినట్టయితే విద్యార్థులు చెడు వ్యసనాల పట్ల, అదేవిధంగా గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటై ఇట్లాంటి మానసిక స్థితి సరిగా లేకుండా టీచర్నే హత్య చేయడం అనేది మనమంతా కూడా ఇది జీర్ణించుకోలేని ఘటన. ఈ రూపారెడ్డి గారికి మనమంతా నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా ప్రభుత్వం, పోలీసులు అందరూ కలిసి విద్యార్థుల పట్ల నిరంతరం నిఘా పెట్టి వాళ్ళ పట్ల విద్యార్థులు ఏం చేస్తుర్రు, నిత్యం చదువుకుంటుర్రా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా ఉన్నారో మనం ఒకసారి పరిశీలించిన అవసరం ఉంది. విద్యార్థులని ఈ సమాజ నిర్మాతలుగా ఉండాల్సిన విద్యార్థి ఈరోజు ఇట్లాంటి చెడు వ్యసనాల పట్టి హత్య చేసే వరకు వెళ్తుర్రు అంటే కూడా మనం ఒక ఆందోళన చెందాల్సిన అవసరం. దీని పట్ల కూడా అందరూ కూడా బాధ్యతయుతంగా ఈ సమాజ మార్పు కోసం విద్యార్థులందరినీ కూడా ఒక మంచి మార్గాలు తీసుకెళ్ళడానికి మనంతా కూడా ప్రయత్నం చేయాలని, దాంట్లో భాగస్వామ్యంగా డీవైఎఫ్ఐ గతంలో కూడా గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా 12 రోజుల పాటు సైకిల్ యాత్ర కూడా నిర్వహించడం జరిగింది. గంజాయి డ్రగ్స్ మీద అవగాహన కల్పించడం జరిగింది. సోషల్ మీడియా కూడా అవగాహన కల్పించింది. దానిలో భాగంగా మరింతగా అందరం కలిసి, డీవైఎఫ్ఐ కాదు, ప్రభుత్వం కాదు, తల్లిదండ్రులు అందరం కలిసి ఐక్యంగా సమాజాన్ని, అదేవిధంగా విద్యార్థులను మంచి మార్గాలు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఈరోజు సమాజంలో చిన్న పిల్లల నుంచి సోషల్ మీడియా ప్రభావం, ఒక నేర ప్రవృత్తి పెంచే విధంగా సోషల్ మీడియా అనేది ఈరోజు చాలా ప్రమాదకరంగా ఉంది. మనం దాన్ని ఎట్లా వాడుకుంటే, అంటే మంచిగా వాడుకుంటే మంచి ఉంది, కానీ ఈరోజు విద్యార్థులు కూడా చిన్న వయసు నుంచి తల్లిదండ్రుల పర్యవేక్షణ సరైన విధంగా ఇంకా ఉండాల్సిన విధంగా ఉండకపోవడం వల్ల, వాళ్ళకి చిన్న వయసులోనే సెల్ ఫోన్ అనేది చేతిలో ఉండడం వల్ల వాళ్ళలో ఒక నేర ప్రవృత్తి అనేది పెరిగి ఒక స్కూల్ ప్రిన్సిపల్నే హత్య చేసే అంత దూరం పోవడం అనేది ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, మనం అందరం కూడా బాధ్యత తీసుకొని ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా మనం అందరం కూడా అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు విద్య అంటే కేవలం మార్కులు తెచ్చే యంత్రాల లెక్క ఉంది. ముందుగా దాన్ని మార్చాలి. అంటే విద్యా వ్యవస్థలో ఇంతకుముందు ఆటలు ఉండేది, పాటలు ఉండేది, వాళ్ళలో నైతిక విలువలు పెంపొందించే విధంగా ఎడ్యుకేషన్ ఉండేది. కానీ ఈరోజు ఎంతసేపు చదవాలి, మార్కులు రావాలి, ఒక మార్కులు తెచ్చే యంత్రాల లెక్క మార్చే ప్రయత్నం జరుగుతుంది. అట్లా కాకుండా నైతిక విలువలు పెంపొందించే విధంగా పిల్లల్లో చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఒక మంచి భావజాలం పెరిగే విధంగా ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా డీవైఎఫ్ఐ ఇంతకుముందు నుంచే గంజాయి, డ్రగ్స్ వాడొద్దని చాలా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు పెంపొందించడంతో పాటు సమాజం అంతా కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం, పిల్లలు, పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులు కూడా అవేర్నెస్ పెంచే ప్రయత్నం చేయాలి. ఎంతసేపు నువ్వు బాగా చదవాలి ఇది కాకుండా వాళ్ళలో నైతిక విలువలు పెంపొందించే విధంగా పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలి, వాళ్ళు ఒకవేళ ఏమన్నా అన్నా కానీ మనం
దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, మీకోసం అంటారు అనే ఫీలింగ్ని తెప్పించాలి తప్ప వాళ్ళలో కోపాన్ని కాకుండా అవేర్నెస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా మనం అందరం కూడా బాధ్యతగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.